నేను కోకోనట్ రైస్ చేస్తున్నా, మీకు కూడా చూపిద్దామని నేను ఇప్పుడు వీడియో తీసుకున్నా. బౌల్ పెట్టి గీ వేసాను. నెక్స్ట్ సాజీరా 1 స్పూన్, స్టార్ అనీస్, చెక్క, మరాఠీ ముగ్గ 1, 2 లవంగాలు, 6 యాలకులు వేసి అవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకున్నాం. అవి పేలుతున్నాయి, కొంచెం వెనక్కి నుంచోండి. బిర్యానీ ఆకు ఒకటి వేసాను. కొంచెం ఫ్రై అవుతున్నాయి. కొంచెం ఎర్రబడంగానే జీడిపప్పు, ఆనియన్స్, చిల్లీస్ వేసేస్తున్నానండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కోకోనట్ పీసెస్ చేసి మిల్క్ తీసానండి. ఒక డబ్బాకి 1.5. నేను 2 రైస్ తీసుకున్నాను, 3 మిల్క్ తీసుకున్నాను. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే చాలండి. ఫ్రై అయిపోయిందండి ఆనియన్. కొంచెం కొత్తిమీర వేసిన, పుదీనా కూడా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో లేదు, మీరు కావాలంటే వేసుకోండి. కొంచెం లైట్గా పుదీనా కొత్తిమీర ఫ్రై అవ్వాలి. పర్లేదు. రైస్ కడిగి నేను నానబెట్టుకున్నానండి. 1/2 అవర్ ముందు నానబెడితే రైస్ చాలా బాగా వస్తుంది. నేను ఇట్లా నానబెట్టుకున్నా. వేసుకున్నా. అల్లం పేస్ట్ కూడా వేగాక అయిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ ఇలా వాటర్ లేకుండా ఇట్లా జల్లెల్లో వేసుకున్నానండి. ఇప్పుడు మన అల్లం పేస్ట్ వేగిపోతే ఆల్మోస్ట్ అయిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు రైస్ ఇందులోకి వేసుకుందాం. ఇది కూడా వేస్తారేమో పెరుగు. మిల్క్ పోసుకుందాం, కోకోనట్ మిల్క్. టూ గ్లాసెస్ కదండి రైస్, 3 పోసుకోవాలి మనం మిల్క్. 3 గ్లాసెస్. నాకు కొంచెం తక్కువైనాయి. కొంచెం తక్కువైనాయి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ వేసుకోవాలండి. 2 స్పూన్స్. నేను ఇందాక వేసేసాను, చూసి మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం టేస్ట్